హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ సండే. ఈరోజు మార్నింగ్ అయితే ఫిష్ ఫ్రై చేశాను. ఈవినింగ్ అయితే ఎప్పటి నుంచో నాకు నాటుకోడి తినాలనిపించింది ఫ్రెండ్స్. మా నాన్నగారికి ఇలా మాటల్లో చెప్తే ఇలా వెళ్ళి తీసుకొచ్చేసారనమాట. అయితే ఈ కూర ఏంటి ఇలా చేస్తున్నాను అనుకుంటున్నారు. దీంట్లో గుడ్లు అవేవే ఉంటాయి కదా నాటుకోడిలో, అవి లేవు ఫ్రెండ్స్. వాళ్ళేమో తీసేసుకుని ఉంటారు. మా నాన్నగారు కూడా చూడలేదంట. సో ఇంకా లేవని చెప్పేసి ఇంకా కూర అయితే శుభ్రంగా కడిగేసాను. అది నల్లగా కాలుస్తారు కదా కోడి, అవంతా కొంచెం గీకేసి శుభ్రంగా కడిగేసాను నీసువాసన పోయేలాగా. ఇక్కడ ఆయిల్ పోసేసుకుని 2 ఉల్లిపాయలు 4-5 పచ్చిమిరకాయలు కొంచెం పుదీనా వేస్తే మంచి వాసన అయితే వస్తుంది. ఉల్లిపాయలు ఎర్రగా ఎగిన తర్వాత నేను అల్లం వెల్లుల్లిపాయలు, ధనియాలు, గసగసాలు, గరం మసాలా అన్నీ వేసి మసాలా పట్టాను అనమాట. పట్టిన తర్వాత ఈ మసాలా కూడా ఈ నూనెలో వేసేస్తే పచ్చి వాసన పోతుంది, మంచి సువాసన వస్తుంది. వచ్చిన తర్వాత ఈ చికెన్ అనేది కడిగేసుకున్నాను కదా, కడిగేసుకున్న చికెన్ అయితే ఈ మసాలాలో వేసేసుకున్న తర్వాత ఆయిల్ అంతా కొంచెం పైకి వచ్చేలాగా దీంట్లో ఉన్న వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి వస్తుంది. అప్పుడు దీంట్లో మనం కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలి. ఇక్కడ వీడియో అయితే ముందు వెనక వచ్చింది ఫ్రెండ్స్, ఇది తీయటం కొంచెం ఇదిగా అయిందనమాట. సో ఇలాగా కొంచెం కారం అయితే వేసుకున్నాం. 3 స్పూన్లు కారం వేసాను. ఈ కారం అయితే ఘాటుగా ఉంది, అందుకే 3 స్పూన్లు వేసాను. నాటుకోడి కదా అబ్బా, ఎమ్మిగా తినొచ్చు, చాలా బాగుంటుంది. బిర్యానీలో బగారా రైస్లో అయితే చెప్పనవసరం లేదు. ఒక పక్కన నేను బగారా రైస్ అయితే చేస్తున్నాను, ఆ వీడియో కూడా పెడతానమాట. ఈ కూరలో అయితే అంతా వేసేసిన తర్వాత 2 గ్లాసులు వాటర్ పోసాను. కొంచెం కూర లేతదే, కానీ కుక్కర్లో వేసి 2 గ్లాసులు పోస్తే కొంచెం గ్రేవీ కూడా ఉంటుంది. బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర అయితే జల్లేసుకున్నాను. ఎంత మంచి వాసన, ఎంత బాగుందో. చాలా రోజుల తర్వాత నాటుకోడి అంటే చెప్పలేము కదా మాటల్లో. అయితే ఫ్లేవర్ కూడా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వేడివేడిగా వండేటప్పుడు నేను 2-3 ముక్కలు తినేసాను అనమాట, అంత బాగుంది.